గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ సోదరిమణి దేవాదాయ శాఖ కొండా సురేఖక్క గారు, సీతక్క గారు, అనేక మంది ప్రజాప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు, సమ్మక్క సారలమ్మ ఈ ప్రదేశానికి వచ్చి గిరిజనులు పవిత్రంగా పూజించే దైవంతో కంటే ఎక్కువగా చూసే ఈ ప్రాంతాన్ని కానీ ఈ ఆలయాలను కానీ శాశ్వతంగా ఒక 200-300 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ సమ్మక్క సారలమ్మ ఈ దేవాలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని, గిరిజనుల మనోభావాలకి సంబంధించిన ఈ అంశంలో సీతక్క గారి కోరిక కానీ, కొండా సురేఖక్క గారి కోరిక కానీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు 2 విడతల్లో సుమారు 210-212 కోట్ల నిధులని ఈ కార్యక్రమం కోసం కేటాయించి ఒక మాస్టర్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకొని హైదరాబాదులో 4 గోడల మధ్య కాకుండా ప్రత్యక్షంగా ఈ మేడారంకు వచ్చి ఈ మేడారంలో ఆనాడు ప్రభుత్వం రావటానికి ముందు ఎన్నికలకి సిద్ధం కాటాని టైంలో సీతక్క ఆలోచనలకు అనుగుణంగా ఆనాటి పిసిసి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి గారు బిఫోర్ ఎలక్షన్ ముందే వచ్చి ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్రజా తీర్పుకి ప్రజలలోకి వెళ్ళిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అమ్మవారికి గిరిజనుల మనోభావాలకి సంబంధించిన ఈ అంశంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ దానిని వడివడిగా, ఎందుకంటే జాతర టైము జనవరిలో వస్తుంది, కోట్లాది మంది భక్తులు దైవంలా పూజించే ఈ సమ్మక్క సారలమ్మని అక్కడికి వచ్చే భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే దానితో పాటుగా వారికి అన్ని రకాల భద్రత, రక్షణతో పాటు ఆ అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించుకోవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని 100 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు ఆలోచన ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, నా సహచర మంత్రివర్యులు, మేము అందరం కలిసి దాన్ని 90 రోజులకి కుదించి ఎట్టి పరిస్థితుల్లో 90 రోజుల్లో పూర్తి చేయాలనే ఆలోచనతో ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ఆ ప్రణాళిక ఇంప్లిమెంటేషన్ దాంట్లో భాగంగా ఈరోజు నేను, నా సహచర మంత్రులు అందరం ఇక్కడికి రావటం జరిగింది. వచ్చి ఏదైతే ఈ గుడికి సంబంధించిన అంశాలు ఏవైతే మనం డెవలప్ చేస్తున్నామో వాటన్నిటినీ ఫౌండేషన్లో కొన్ని తీసాం. ఆ ఫౌండేషన్లో టెక్నికల్గా ఉండే టెక్నికల్ సబ్జెక్టుని డిస్కస్ చేసుకున్నాం. అదే రకంగా దీనికి కావాల్సిన రాతి కట్టడాలకు కావాల్సిన అంశంలో వాటికి సంబంధించిన దాన్ని బయట అక్కడ ఆల్రెడీ కార్యక్రమం మొదలైంది. అవి కూడా ఫినిషింగ్ స్టేజ్లోకి వస్తున్నాయి. 1 by 1 వాటిని అన్నిటినీ కూడా ఇక్కడికి మొబిలైజేషన్ చేయటం కానీ, ఇక్కడ పునాదులు ఇతరత్ర ఏర్పాట్లు కానీ, వీటితో పాటు వచ్చే ఏదైతే భక్తుల సౌకర్యార్థం మొదట విడత కింద ఒక 2 సైడ్స్ జంపన్న వాక్కి బోత్ సైడ్స్ అటు ఒక 10,000 మందికి ఇటు ఒక 10,000 మంది స్టే చేయడానికి షెల్టర్స్ ఏర్పాటు చేసే కార్యక్రమం కానీ, ఇతరత్ర అన్ని కార్యక్రమాలు, తాగునీరు, రోడ్ల సెక్టార్లో కూడా జాతర వచ్చింది అంటే ఆ జాతర ముందే నిధులు ఇచ్చినట్టు, జాతర వచ్చినప్పుడల్లా నిధులు ఇస్తుంటే అవి కనపడకుండా జంపన్న వాగులో పోతున్నట్లు ఉండే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ఒక మాస్టర్ ప్లాన్తో ఈ మేడారాన్ని, ఈ జాతరకి సంబంధించిన